హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథెళ్ళ. మనతో పాటు డాక్టర్ వినత, గైనకాలజిస్ట్, క్లౌడ్9 హాస్పిటల్ నుంచి మనతో పాటు ఉన్నారు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒబెసిటీ ఇన్ ప్రెగ్నెన్సీ. ఒబెస్గా ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా దీని గురించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. ఒబెసిటీ ఇన్ ప్రెగ్నెన్సీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏమైనా అడిషనల్గా ఉంటే చెప్పండి. ఒబేసిటీ అనేది అంటే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ముందు ఎప్పుడో ఒక 10 మందిని చూస్తే ఎవరో ఒకరు కొంచెం లావుగా అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామందే మనకి లావుగానే కనిపిస్తున్నారు. సో ఇది బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం. తన హైట్కి తన వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని చూసి ఎక్కువగా మోర్ దాన్ 25 అట్లా ఉంటే వాళ్ళని హై బిఎంఐ ఆర్ ఒబేస్ అని అంటాం. వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏంటి ప్రాబ్లమ్స్, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చాక మిస్క్యారేజ్లు ఎక్కువ అవ్వడము, లేకపోతే బేబీ సరిగ్గా పెరగకపోవడము, మేము పరీక్ష చేసినప్పుడు మాకు చాలా సరిగ్గా తెలియకపోవడం, స్కాన్స్ చేసినప్పుడు స్కాన్లో కూడా సరిగ్గా కనిపించదు, అంటే కొన్ని మిస్ అవుతాం. అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళక, లేకపోతే ఒకవేళ మా దగ్గరికి వస్తారు, వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి మామూలుగా పొట్ట చూసి పరీక్ష చేస్తాం. పొట్ట చూసి పరీక్ష చేయడానికి మాకు సరిగ్గా తెలియదు. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అందులో బేబీ ఎంత ఉంది, ఆ బేబీ ఎలా పెరుగుతుంది అనేది మాకు తెలియడం కష్టం అవుతుంది. అందుకని వాళ్ళకి స్కాన్లు ఎక్కువ చెప్తాం. స్కాన్లో కూడా లిమిటేషన్స్ ఉంటాయి. స్కాన్లో కూడా అనామలీస్ డిటెక్ట్ చేయడానికి కానీ అన్ని కొన్నిసార్లు మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ బాడీ ఫ్యాట్ అంతా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఆ స్కాన్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మానిటరింగ్ అంతా స్కాన్స్తో అలా చేయాల్సి వస్తుంది. బీపీవి ఇవన్నీ వాళ్ళకి రావడానికి అవకాశం ముందే అన్నా ఉంటుంది, ఇన్ ప్రెగ్నెన్సీ ఎక్కువ అవుతుంది. షుగర్ రావడానికి అవకాశం ముందే అన్నా వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ వల్ల ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు. అలా అవ్వకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా? అంటే ఆల్రెడీ ఒక వెయిట్తో ఉన్నప్పుడు ముందే ప్రెగ్నెన్సీ కన్నా ముందే వస్తే కొంచెం వెయిట్ తగ్గి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి అని చెప్తాం. ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్న తర్వాత మనకి వస్తే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం వెయిట్ మరీ ఎక్కువ పెరగకుండా చూసుకోవచ్చు. వెయిట్ లాస్ ఇన్ ప్రెగ్నెన్సీ కన్నా మరీ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవడం వల్ల హెల్తీగా ప్రెగ్నెన్సీ ఉంటుంది, బేబీకి కూడా రిస్క్ లేకుండా ఉంటుంది. కానీ మామూలుగా అయితే ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువ ఫీడ్ చేస్తాము, అది ఆపాలి. మేము ఎర్లీగానే డైటీషియన్కి పంపించి వాళ్ళకి ఎంత సేఫ్ లిమిట్స్ అంతవరకు మాత్రం మినిమం న్యూట్రిషన్స్ అందేలాగా, బట్ అట్ ద సేమ్ టైం మరీ ఒక 20 కేజీలు మళ్ళీ పెరిగిపోతే ఉన్నదానికన్నా దెన్ కష్టం. అది యాజ్ లెస్ యాజ్ ఈవెన్ 5-6 కిలోస్ ఇన్ ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ కూడా యాక్సెప్టబుల్. సో అలా చూసుకోవడం వల్ల వేరే కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోవచ్చు. సో వెయిట్ గెయిన్ని తగ్గించవచ్చు ఇన్ ప్రెగ్నెన్సీ. దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ తగ్గుతాయి. మనం ఎప్పుడైతే ఒబెసిటీతో స్టార్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ ఇంకా ప్రెగ్నెన్సీలో ఇంకా గెయిన్ అవుతూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయి కాంప్లికేషన్స్. కనీసం ఇన్ ప్రెగ్నెన్సీ లిమిటేషన్ వల్ల బేబీని మానిటర్ చేసుకుంటూ, మదర్ మానిటర్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ ఇన్ ప్రెగ్నెన్సీ కూడా స్టార్ట్ చేస్తాం. ముందు చేయకపోయినా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎంకరేజ్ చేసి చేస్తాం అన్నమాట. అలా అడిషనల్గా గెయిన్ అవ్వకుండా ఉంటే కొంచెం ఆ బీపీలు, షుగర్లు ఇవన్నీ అవకాశం తగ్గుతాయి. కంట్రోల్గా ఉంటే బేబీ గ్రోత్కి పనికొస్తుంది. నార్మల్ డెలివరీస్ కొంచెం ఛాన్స్ పెరుగుతుంది. స్టిల్ వీళ్ళకి యాక్చువల్లీ ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళకి నార్మల్ డెలివరీ అవకాశం కూడా తగ్గుతుంది. సిజేరియన్లు ఛాన్స్ పెరుగుతుంది. సిజేరియన్ చేశాక ఆ వుండ్కి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. మేము ఎక్కువ యాంటీబయాటిక్ ఇవ్వాల్సి ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. ఇవన్నీ కూడా కనీసం మనం యాక్టివ్గా ఉండడం ద్వారా కొంచెం నార్మల్ డెలివరీకి ఛాన్స్ పెంచుకోవచ్చు అండ్ దేర్ బై కొన్ని కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు సి సెక్షన్ నార్మల్ డెలివరీ టాపిక్ వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. చాలా మందికి అదొక అపోహో, మళ్ళీ మీతో ఫ్యాక్ట్ నాకు తెలీదు, ఎక్కువగా సి సెక్షన్సే జరుగుతాయి, నార్మల్ అనేది అవ్వట్లేదు ఈ రోజుల్లో అనేది ఉంది. నిజమేనా? మీ దగ్గరికి వచ్చేవాళ్ళు సెన్సస్ చూసుకుంటే రేట్ ఆఫ్ సిజేరియన్ పెరిగింది. చాలా ఫ్యాక్టర్స్, ఇది ఒకళ్ళని కాదు ఇద్దరని కాదు. పేషెంట్ ఫ్యాక్టర్స్ అని డాక్టర్స్ అనుకుంటారు, డాక్టర్స్ ఫ్యాక్టర్స్ అని పేషెంట్స్ అని, ఇదంతా అన్ని కంబైన్డ్. ఒక మన కమ్యూనిటీ యాజ్ సచ్ మనం ఎవాల్వ్ అయ్యే కొద్దీ మనకు రీజన్స్ ఆఫ్ సిజేరియన్స్ పెరుగుతున్నాయి, ఎక్కువ సేఫ్టీ ఇన్ డెలివరీ పెరిగింది. సో మేము మానిటర్ చేసే విధానం అంతా మారింది. సో ఇప్పుడు కొంచెం అవకాశం ఎవరు తీసుకోవట్లేదు, బేబీకి కానీ రిస్క్ తీసుకోవడానికి యాక్సెప్టెన్స్ ఉండదు అండ్ తీసుకునే ఇది కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అవుతున్నాయి. మన ఫ్యాక్టర్స్, మన ఫిజికల్గా ఎక్కువ ఫిట్నెస్ కొంచెం తగ్గింది, ఒబెసిటీ పెరిగింది అండ్ బీపీలు, షుగర్లు వచ్చే అవకాశాలు ముందు కన్నా ఇప్పుడు చాలా పెరిగాయి. మన పెల్విస్ కూడా అంటే బాగా స్క్వాట్స్ చేసేవి అన్నీ తగ్గిపోయినాయి. మనం
ఇండియన్ టాయిలెట్స్ పోయి వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చినాయి, మన మొబిలిటీ అన్నీ తగ్గుతుంది, ఎక్కువ వరకు కూర్చొని చేసే పనులు చేస్తున్నాం. సో దేర్ ఇస్ నాట్ 1-2 ఫ్యాక్టర్స్, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్స్ ద ఛాన్స్ ఆఫ్ నార్మల్ డెలివరీ. ఇంకా అవుతున్నాయండి, నార్మల్ డెలివరీలు అవ్వకుండా లేవు, ఇంకా అవుతున్నాయి. బట్ నంబర్ కంపేర్ చేస్తే ఒక 50 years ముందు కంపేర్ చేస్తే డెఫినెట్లీ ప్రపోర్షన్ సిజేరియన్స్ పెరిగింది, నార్మల్ తగ్గింది. కానీ ఇంకా ట్రై చేసే ఇవైతే ఉంది. రకరకాలు ఉన్నాయి కదా మ్యామ్ డెలివరీలో. ఈ మధ్య వాటర్ డెలివరీ అంటున్నారు, నార్మల్ డెలివరీ అంటున్నారు, సి సెక్షన్ అంటున్నారు. మనకి ఇక్కడ కూడా అవైలబుల్గా ఉందా? అన్నీ ఉంటాయి. ఎక్కువ వరకు మా వాటర్ ఏంటంటే పెయిన్ రిలీఫ్. సో మనం వాటర్లో ఉన్నప్పుడు బాగా ఈజీగా పెయిన్ కొంచెం బెటర్గా టాలరేట్ చేస్తాం. సో డెలివరీ వాటర్లో అయినా అవ్వకపోయినా డ్యూరింగ్ లేబర్ వాటర్లో ఉంటే కొంతమందికి బెటర్గా టాలరేట్ చేస్తారు. సో అందుకని వాటర్ ఇప్పుడు ఆఫర్ చేస్తారు. అది హై రిస్క్ వాళ్ళకి, మానిటరింగ్ అవసరమైన వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. లో రిస్క్ విమెన్ ఏం పెద్ద కాంప్లికేటెడ్ కాదు అని అంటే వాళ్ళకి వీ కెన్ ఆఫర్. అది సిజేరియన్ అన్నది వేరే అసిస్టెడ్ బర్త్ టెక్నిక్స్ అని ఉంటాయి. కొంతమందికి ఏదైనా కప్ వెంటూస్ వ్యాక్యూమ్ కప్ అని అంటారు. బేబీ లాస్ట్లో డిస్ట్రెస్ అయ్యి బేబీ అక్కడే ఉంది ఇంకా రావట్లేదు, ఎఫర్ట్స్ సరిపోవట్లేదు, అలాంటి వాళ్ళకి మేము అలా 4 steps వేయడం కానీ, వెంటూస్ కప్ పెట్టి అసిస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో కొన్ని ప్రికాషన్స్ అండ్ కొంచెం ఎక్కువ ట్రయల్స్ ఇలా తీసుకుంటే నార్మల్ డెలివరీ అవకాశాలు కూడా పెరుగుతుంటాయి. రైట్.